హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు మనము చెంచలాకు గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలు గల్జేరాకు మరి పొన్నగంటి ఆకు గురించి తెలుసుకున్నాం. ఇది కూడా మన ఇంట్లో పెరట్లో వేసుకోవచ్చు. చెంచలాకు ఆరోగ్యానికి చాలా మంచిది. దీని గురించి చాలామందికి తెలియదు. అయితే ఈ ఆకు ఎక్కువగా వర్షాకాలంలో ఉపయోగపడుతుంది. ఇది వర్షాకాలంలో బాగా దొరికే ఆకు. తోటకూర వలె ఇది కూడా జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. చక్కటి పోషకాలు, ఆరోగ్యాలు కలిగి ఉంటాయి. అంతేకాదు ఇందులో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మరి రక్తహీనత కలగకుండా ప్రతి ఒక్కరు కాపాడుతుంది. అంతేకాదు ఇది వేడిని కూడా తగ్గిస్తుంది. మలబద్ధకము కూడా తగ్గిస్తుంది. కిడ్నీ వ్యాధులకి, కంటి జబ్బుల వారికి మరి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెంచలాకు చాలామందికి తెలియదు, కానీ అప్పుడప్పుడు మనమే ఇంట్లో ఉంటే పెద్దవారి కోసం ఇది కాస్త కష్టపడి ఈ ఆకుని వారి కోసమైనా మరి యవ్వనంలో ఉన్న పిల్లలకైనా చక్కగా వండి పెడితే ఎన్నో పోషకాలు, ఖనిజ లవణాలు దొరుకుతుంటాయి. ఈ ఆకుని మనకి పట్టణంలో కాకుండా పల్లెల్లో అక్కడక్కడ కనబడుతుంటాయి. వీటిని ముఖ్యంగా మరి బాలింతలకు పెడితే క్షీరవర్ధంగా చక్కగా పాలు పడతాయి. చక్కటి ఆహారంగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆకుని మరి ఎంతగానో మరి జాగ్రత్తగా కనుగొని ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకుంటే మనకి ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఇంతటితో ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు.